ఫ్రెండ్స్, ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఏపీ గ్రూప్స్ 2 కోసం తయారు చేయబడింది. అయితే ఈ పీడిఎఫ్ని ఫ్రీగా చదువుకోవాలి అనుకుంటే కింద మా యాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ₹1 అని ఉన్న కోర్స్ని ఓపెన్ చేసి చదువుకోండి. ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ₹30 కోర్స్, సేమ్ కోర్స్ ₹30కి ఉంది. సో ఆ 30 పే చేసి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చోళులు నిర్మించిన మధ్య మరియు మలిదశ ఆలయాలు. బృహదీశ్వరాలయం లేదా రాజరాజేశ్వర ఆలయం, తంజావూరు. ఈ ఆలయం తంజావూరులో ఉంది. దీనికి మరొక పేరు రాజరాజేశ్వర ఆలయం. క్రీస్తు శకం 1010లో ఈ ఆలయాన్ని నిర్మించినది మొదటి రాజరాజ చోళుడు. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించినది ఇతడి గురువైన కరువూర్ దేవర్. ఆలయ ప్రదక్షిణ గోడలపై రాజరాజ చోళ 1 మరియు ఇతడి గురువైన కరువూర్ దేవర్ల చిత్రపటాలు ఉన్నాయి. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలోని 2వ అంతస్తులో 108 శివతాండవ ప్రతిమలు ఉన్నాయి. ఈ ఆలయంలోని గోడలపై శివుడు, భైరవ, అర్ధనారీశ్వర, నటరాజ, లింగోద్భవ మరియు హరిహర వంటి అనేక రూపాల్లో శివుడు కనిపిస్తాడు. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం 216 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయం యొక్క విమానం 13 అంతస్తులతో నిర్మించబడి భారతదేశంలోని ఎత్తైన ఆలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. దీనిని బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. మధ్యయుగ భారతదేశ దేవాలయాలన్నింటిలో కూడా బృహదీశ్వరాలయం అతి పెద్ద మరియు ఎత్తైన దేవాలయం. ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ విమానం. ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా 130,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. ప్రతి అంతస్తు కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే పూర్తి గ్రానైట్తో నిర్మించబడిన తొలి ఆలయం. తంజావూరులోని బృహదీశ్వరాలయంలో అందమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి 7 సంవత్సరాలు పట్టింది. తంజావూరులోని బృహదీశ్వరాలయానికి 1987లో యునెస్కో గుర్తింపు వచ్చింది. అయితే గంగైకొండ చోళపురంలో నిర్మించిన బృహదీశ్వరాలయంకు 2004లో యునెస్కో గుర్తింపు లభించింది. తంజావూరు బృహదీశ్వరాలయం భారతీయ శిల్పకళకు గీటు రాయి అని పేర్కొన్నది పెర్సీ బ్రౌన్. గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం. ఈ ఆలయాన్ని నిర్మించినది రాజేంద్ర చోళ 1. ఈ ఆలయం యొక్క విమానం 180 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్తులతో నిర్మించబడింది. ఈ ఆలయానికి 2004లో యునెస్కో గుర్తింపు లభించింది. తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి 1987లో యునెస్కో గుర్తింపు వచ్చింది. గంగైకొండ చోళపురంలో నిర్మించబడ్డ బృహదీశ్వరాలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే చిన్నగా ఉంటుంది. చోళుల కాలంలో నిర్మించబడ్డ ఇతర ముఖ్య ఆలయాలు. 2వ రాజరాజ చోళుడు ఐరావతేశ్వరాలయాన్ని దారాసురంలో నిర్మించాడు. ఇది తంజావూరు జిల్లాలో ఉంది. ఇది శివాలయం. శివుడు ఇక్కడ ఐరావతేశ్వరుడిగా పూజించబడ్డాడు. ఈ ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాలతో అలంకరించిన రథాకారంలోని మంటపం ఉంది. 3వ కులుత్తొంగ చోళుడు కంపహరేశ్వర ఆలయం. ఇది త్రిభువనంలో ఉంది. కుంభకోణం సమీపంలో కంపహరేశ్వర ఆలయం ఉంది. పాండ్యులపై సాధించిన విజయాలకు గుర్తుగా కులోత్తుంగ చోళుడు 3వ కులోత్తుంగ చోళుడు కంపహరేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. పరాంతక చోళ కోరంగనాథ ఆలయాన్ని శ్రీనివాస నల్లూరులో నిర్మించాడు. విజయాలయ చోళ విజయ చోళేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఇది నార్థమలైలో ఉంది. చోళులకు సంబంధించి తొలి వాస్తు నిర్మాణం విజయ చోళేశ్వర ఆలయం. ఆదిత్య చోళుడు బాలసుబ్రహ్మణ్య ఆలయాన్ని కన్నూరులో, నాగేశ్వర స్వామి ఆలయాన్ని కుంభకోణంలో నిర్మించాడు. శిల్పకళ. చోళుల కాలంలో శిల్పాలను చక్కగా మలిచారు. శిల్పాలకు అలంకారాలు, వస్త్రధారణ కనిపిస్తుంది. ఈ కాలంలో మలిచిన శిల్పాల్లో నటరాజ విగ్రహం అద్భుతమైనది. శిల్పాల నిర్మాణానికి కంచుని ఉపయోగించారు. చోళుల కాలంలో శిల్పులు కంచు, పంచలోహ విగ్రహాలను పోతపోయడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు.
కంచు పంచలోహ విగ్రహాలను పోతపోయడంలో వీరు ఎంతో ప్రసిద్ధి చెందారు. చోళుల కాలంలోని పంచలోహ విగ్రహాల్లో నటరాజమూర్తి, పార్వతి, లక్ష్మీదేవి, భూదేవి మొదలైనవి ప్రసిద్ధిగాంచాయి. వీటిలో నటరాజమూర్తి విగ్రహం సౌందర్యానికి, భావ వైశిష్టానికి అగ్రగణ్యమైంది. చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం ముఖ్యాంశాలు. ఈ విగ్రహం చిదంబరంలోని నాగేశ్వరాలయంలో ఉంది. ఇది కంచు విగ్రహం. భారతదేశంలో అన్ని కంచు విగ్రహాల కన్నా పెద్దదైన సుందరమైన నటరాజ విగ్రహం ఇది. నటరాజ విగ్రహంలో శివుడికి గల చేతుల సంఖ్య 4. చోళ శిల్పులు గొప్పగా ఊహించి నగలవలె మెరుగులు దిద్దారని పేర్కొన్నది ఫెర్గుసన్. చోళుల కాలం నాటి చిత్రలేఖనం తంజావూర్ బృహదీశ్వరాలయంలోని గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ గోడల మీద పైకప్పు మీద కనబడుతుంది. యోగ దక్షిణామూర్తి, త్రిపురాంతక, నటరాజ వంటి శివుడి రూపాలను వేర్వేరు భాగాల్లో చిత్రించారు. చోళుల కాలంలోని ఇతర ముఖ్యమైన చిత్రాలు రాజరాజ చిత్రం మరియు చోళ యుద్ధ వీరుల చిత్రాలు వీరి కాలంలోని ముఖ్యమైన చిత్రాలు. చోళుల కాలంలో నిర్మించబడ్డ మురుగన్ ఆలయం ఎక్కడ ఉంది? ఉడుపిలో ఉంది. చోళులు ప్రధానంగా ఏ మతాన్ని ఆదరించారు? హిందూ మతాన్ని. చోళ పాలకుల్లో అధికులు ఏ మతానికి చెందినవారు? శైవులు, శివభక్తులు. అందుకే వీరు నిర్మించిన ఆలయాల్లో శివుడివే ఎక్కువగా ఉన్నాయి. చోళుల కాలం నాటి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. చోళుల కాలంలో భూమి శిస్తు 1/6 వంతు. అన్ని పన్నులను పూర్తిగా రద్దు చేసిన రాజు కులుత్తొంగ చోళుడు. ఇతనికి సంగం తవిర్త అనే బిరుదు ఉంది. సుంగం తవిర్త. చోళుల కాలంలో సైన్యం. చోళుల సైన్యంలో ఉన్నవి పదాతి, గజ, అశ్విక దళాలు. ఇవే వీరి 3 అంగాలు. వీటితో పాటు చాలా 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 ఇంపార్టెంట్ నౌకాదళం. సైన్యంలో విభాగాలు. మూసృకాయ్ లేదా మహాసేవాయ్ అంటే 3 అంగాలతో ప్రసిద్ధి చెందిన చోళ సైన్యం. చోళ సైన్యానికి అధిపతి రాజు. సైనిక విభాగాల అధిపతి సేనాపతి. సైన్యంలోని విభాగాలు చక్రవర్తి సైన్యం, సామంతుల సైన్యం. కడగం లేదా పదయవీడు అంటే సైనిక స్థావరాలు. కైక్కొలార్ అంటే రాజసేనలు. వీరు అత్యంత భుజబలం కలిగిన వారు. సైనికాధికారుల పేర్లు నాయక సేనాపతి, మహాదండనాయక. వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. తర్వాత బెల్లులు ఉన్నారు. నౌకాబల ప్రాశస్త్యాన్ని గురించి సముద్ర విధానాన్ని అనుసరించిన మొదటి భారతీయ చక్రవర్తులు చోళులు అని పేర్కొన్నది కెఎం ఫణిక్కర్. చోళులు గుర్రాలను ఎక్కడి నుండి దిగుమతి చేసుకునేవారు? అరేబియా నుండి. చోళుల సైన్యంలో అతి ముఖ్యమైనది నావికాదళం. చోళుల సైనిక స్థావరం కడగం లేదా పదయవీడు. యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించిన చోళ సైనికులకు ఇచ్చే బిరుదు క్షత్రియ శిఖామణి. చోళుల కాలంలో బంగాళాఖాతంను ఏమని పిలిచేవారు? చోళ సముద్రం అని పిలిచేవారు. రాజేంద్ర చోళ 1 కాలంలో బంగాళాఖాతానికి చోళ సముద్రం అనే పేరు వచ్చింది. చోళుల కాలంలో అత్యంత భుజబలం కలిగిన వారికి గల పేరు కైక్కోలురు. 3 అంగాలు కలిగిన చోళ సైన్యంని ఏమని పిలిచేవారు? మూస్రూకాయ్ లేదా మహాసేవాయ్. 3 అంగాలు గజ, అశ్విక మరియు పదాతి దళాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. పీడిఎఫ్ కావాలి అంటే యాప్లో డౌన్లోడ్ చేసుకొని చదవడానికైతే ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. 1 రూపీ కోర్స్ ఓపెన్ చేసి చదువుకోండి. పీడిఎఫ్ తీసుకోవాలి, ప్రింట్ కావాలి అంటే 30 రూపీస్ పే చేసి సేమ్ కోర్స్ పక్కన ఇంకోటి ఉంటుంది కోర్సులో, అది 30 రూపీస్ పే చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.